నమస్తే. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి అందరు రెడీయా? సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ, అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహాల రీత్యా, మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్, ఎడ్యుకేషన్, లవ్ అండ్ రొమాన్స్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి. సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహ సంచార రీత్యా ఎటువంటి మంచి ఆహ్లాదకరమైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి, తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం? వృషభ రాశి వారికి మీ రాశ్యాధిపతి వచ్చేసి శుక్ర భగవానుడు కేతుతో కలిసి సింహరాశిలో సంచారం. వెరీ గుడ్, మంచిదే, భయపడాల్సిందేం లేదు. 4వ స్థానంలో కేతుతో పాటు సంచరిస్తున్నారు ఆయన. రాహు భగవానుడు 10వ స్థానంలో, శని లాభస్థానంలో, గురు భగవానుడు 2వ స్థానంలో, రవి బుధులు ఇద్దరు కూడా పంచమంలో, కుజుడు షష్టమంలో సంచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ చంద్రుడు మిస్సింగ్. ఆయన ఏమైపోయారు అనుకోవద్దు, ఆయన ఎప్పుడు మిస్ అవ్వరులేండి, ఓకేనా? మోస్ట్ ఇమోషనల్ అండ్ మోస్ట్ రొమాంటిక్ ప్లానెట్ కదా, సో ఆయన అస్సలు మిస్ అవ్వరు. సో ఆయన్ని మనం వదిలిపెట్టడం లేదు. బట్ ఏంటంటే చంద్రభగవానుడు ఇక్కడ ప్రతి 2.5 రోజులకి సంచరిస్తూనే ఉంటారు కాబట్టి ఆయన సంచారం గురించి జనరల్గా నేను చెప్పడం రిఫ్రెయిన్ చేస్తాను. ఇక్కడ మీ హెల్త్ పరంగా కనుక, ఇమ్యూనిటీ పరంగా కనుక, ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా కనుక గమనించినట్లయితే మీకు ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే పర్సనాలిటీ, హెల్త్ అవన్నీ కనుక దృష్టిలోకి పెట్టుకుంటే వృషభ రాశి అధిపతి అయిన శుక్ర భగవానుడు చతుర్థంలో కేతుతో పాటు కలిసిన్నాడు కాబట్టి, అది కూడా సింహరాశిలో కలిసిన్నారు కాబట్టి ఇక్కడ మీకు కొంచెం స్లైట్ నరాల నొప్పులు, మెడ నొప్పులు, కండ నరాల నొప్పులు, స్లైట్ హెడేక్స్, నిద్ర పట్టకపోవడం, నిద్ర మధ్యలో లేవడం, లేకపోతే కాస్త ఎక్సైట్మెంట్ ఎక్కువ అవడం లైఫ్లో, ఒక్కొక్కసారి ఎక్సైట్మెంట్ ఎక్కువ అవడం, ఒక్కొక్కసారి ఎక్సైట్మెంట్ తగ్గడం, దాని వలన ఇండివిజువల్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోవర్ అవడం, దాని వలన స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం లాంటివి జరుగుతాయి తప్ప ఇక్కడ మేజర్గా హెల్త్ ఇష్యూస్ లాంటివి ఏమి ఉండవు. సెల్ఫ్ యాంగ్జైటీ ప్రోన్ ఇష్యూస్ లాంటివి జరుగుతూ ఉంటాయి తప్ప మేజర్గా ఇక్కడ మిగతా ఆస్పెక్ట్స్లో ఇష్యూస్ అంటూ ఏం లేవండి. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానాన్ని మీరు కనుక గమనించుకున్నట్లయితే మీకు బుధుడు అవుతాడు. బుధ భగవానుడు రవితో కలిసి పంచమంలోనే ఉన్నారు కాబట్టి మీ ఐడియాస్ చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్కి చాలా మంచి స్కోప్ ఉంటుంది, చాలా మంచి ఆస్కారాలు పుట్టుకొస్తాయి అన్నమాట. తర్వాత కొంచెం మంచి అంటే ఐడియాస్ రావడం, ఇంటెలిజెంట్గా మీరు మూవ్స్ తీసుకోవడం, ఇంటెలిజెంట్ ఆస్పెక్ట్స్లో థాట్స్లో మీరు ముందుకు వెళ్ళిపోవడం, ఎవరితో అయినా ఒక డెసిషన్ అడగడము, కానీ మీకు నచ్చిన పాయింట్ని మళ్ళీ మీరు వదలకుండా ఏమాత్రం డిలేస్ లేకుండా ముందుకు వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మేము వెళ్ళొచ్చా, అలాగా ఆనందంగా వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం లవ్ అఫేర్లో కూడా ఎవరైనా ఉంటే ప్రేమ వ్యవహారాల్లో వాళ్ళకు కూడా అంతే చక్కగా తోడ్పడుతుంది ఈ సిచ్యువేషన్. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా చక్కగా మాట్లాడతారు, ఇంటెలిజెంట్గా ఉంటుంది, చక్కగా కలిసి కూర్చొని మాట్లాడడం, ఒక ఆలోచన సరళి బాగుంటుంది, ఇద్దరికీ కూడా చక్కగా షేర్ చేసుకోవడం లాంటివి బాగుంటాయి. అలాంటివన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అ వెరీ గుడ్ టైం. మాట్లాడుకోవచ్చా, ప్రపోజ్ చేయొచ్చా, అటువంటివన్నీ కూడా ఆనందంగా చేయొచ్చు, ఇబ్బంది లేదు. మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి మీకు కుజభగవానుడు అవుతారు. కుజభగవానుడు ఇక్కడ మీకు తులలో కలిసి ఉన్నారు కాబట్టి అది మీకు తుల షష్టమ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే శత్రుబాధలు తలెత్తుతాయి. శత్రుబాధలు తలెత్తడం అంటే ఏంటంటే పూర్వంలో మీరేమన్నా కనుక చేసి ఉన్నట్లయితే తప్పులు కానీ, లేకపోతే మీరేమన్నా కొంచెము తప్పులు చేయడం కానివ్వండి, లేకపోతే మీ వల్ల తెలిసి చేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఏమైనా వచ్చుంటే మాత్రం ఇక్కడ మీరు యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. ఖచ్చితంగా వాయిద్యాలు వినబడతాయి. ఇక్కడ ఎలాంటి వాయిద్యాలు అంటే కుజభగవానుడు కాస్త అంటే ఆ శత్రుబాధల్ని తలెత్తడం, లేకపోతే అవి మళ్ళీ సర్ఫేస్ అవ్వడం, లేకపోతే వాటి మొలాన మీరు ఆన్సరబుల్ సిచ్యువేషన్స్లోకి పడవలసిన అవసరం రావడం, పుట్టు షేమ్ అంటారు కదండి సింపుల్గా 3 ముక్కల్లో, అటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది.
సో అటువంటి పరిస్థితి రాకుండా చేయాలి అంటే ఒకటి తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే ఒకసారి సారీ చెప్పేసుకోండి, సరిపోతుంది. లేదు అంటే తప్పు తీర్చిదిద్దుకునే అవకాశం ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీర్చిదిద్దుకోండి, ఇంకా మంచి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఈ రుణాలు ఏమన్నా మీరు ఇవ్వవలసిన ఆస్పెక్ట్స్ ఏమైనా ఉండి, ఇవ్వవలసిన ప్రోడక్ట్స్ ఏమైనా ఉండి, లేకపోతే ఎవరికన్నా తీర్చవలసిన రుణాలు ఇంకా ఏమైనా బాకీ ఉండి అవి మీరు ఇంకా తీర్చి ఉండకపోతే అవి ఇక్కడ ఏమాత్రం కూడా డిలేస్ లేకుండా ఖచ్చితంగా తీర్చుకోవడానికి అవకాశాలు వెతికి కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఈ సప్తమాధిపతి రిలేటెడ్ అంటే ఇవన్నీ కూడా మ్యారేజ్ రిలేటెడే వస్తున్నాను నేను. అంటే మ్యారేజ్ రిలేటెడ్ లీగల్ ఇష్యూస్లో, ఇల్లీగల్ ఇష్యూస్లో, లేకపోతే ఇంకేవేవో ఇష్యూస్లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకేమైనా రుణ బాధలు ఇంకా మిగిలి ఉంటే మీ పార్ట్నర్తో అవి ఇంకా తీర్చక వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటే, ఒకటండి కర్మశేషం చాలా సూక్ష్మమైనది. ఇప్పుడు ఒకళ్ళు తప్పించుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా సరే. సో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అది చూసే వాళ్ళకి భరించే వాళ్ళకి ఇద్దరికీ కూడాను, అంతేనా? సో కాబట్టి అలాంటివి లేకుండా ఎప్పటికప్పుడు రుణశేషం క్లియర్ చేసేసుకుంటూ ఉంటే, నా భాషలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, క్లోజింగ్ బ్యాలెన్స్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ విల్ బి వెరీ క్లీన్. సో అదే రకంగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మంచిది. కెరీర్ అండ్ బిజినెస్ ఆ పరంగా కనుక చూసుకున్నట్లయితే, మీకు నవమ దశమాధిపతులు కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు అవుతారు. శని లాభస్థానాల్లో ఉన్నారు కరెక్టే, కానీ రెట్రోలో ఉన్నారు. ఆయన వక్రగతిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే చాలా స్లో అయి ఉంటుంది మీకు వర్క్ రిలేటెడ్, కాంట్రాక్ట్స్ రిలేటెడ్, డీల్స్ రిలేటెడ్ ఏదైనా సరే చాలా 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 స్లో అర్థమయ్యే అర్థం కాకుండా చాలా స్లోగా అవ్వడానికి రావడానికి ఇక్కడ అవకాశాలు ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక రకంగా కూడా మీకు ఎలా ఉండొచ్చు అంటే, ఒక రకంగా మీకు అంటే ఆ కాంట్రాక్ట్స్ ఆగిపోవడం, మీటింగ్స్ ఆగిపోవడం, ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వకపోవడం, ఇస్తాం అనడం, ఇవన్నీ కూడా నవంబర్ 30th డిసెంబర్ 1st వీక్ అక్కడి నుంచి పుంజుకుంటాయి తప్ప ఇక్కడ ఆ లోపుగా కొంచెం స్పీడ్ అందుకుంటాయని మాత్రం నేను అనుకోను. ఇంకా ఇక్కడ ఎమర్జెన్సీ కాంట్రాక్ట్స్, డీల్స్, ఎంప్లాయ్మెంట్ డీల్స్, ఆఫర్స్ అట్లాంటివి ఏమైనా పెండింగ్ ఉంటే ప్లీజ్ స్టాప్ వేరింగ్ బ్లాక్ అండ్ రీఫ్రెయిన్ ఫ్రమ్ వేరింగ్ బ్లాక్ ఆన్ ఆల్ ఇంపార్టెంట్ ఒకేషన్స్. అండ్ అట్ ద సేమ్ టైం నేవీ బ్లూ, ఇండిగో బ్లూ ఎట్టి పరిస్థితుల్లో కూడా వద్దండి. ఈ రెండు అవాయిడ్ చేస్తే కనుక మీ వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి సాల్వ్ అవుతాయి. ఈశ్వర ఆరాధన మస్ట్ అండ్ షుడ్. ఈశ్వర ఆరాధన శ్లోకాలు కానీ ఏదైనా సరే ప్రదోషకాలంలో ఈవినింగ్ సన్సెట్కి ముందు, సన్సెట్ అయ్యే వేళ 1/2 an hour 34 minutes to 33 to 45 minutes గ్యాప్లో 33 before 45 later, అంటే సన్సెట్కి ముందు ఒక 33 minutes, అయిన తర్వాత ఒక 26 minutes, ఈ గ్యాప్లో ఈశ్వరారాధన చేసుకోవడానికి ఆల్ ఇన్ ఆల్ యావరేజ్ ప్రదోషకాలం టైం మినిట్స్ చెప్పేశాను కాబట్టి ఎగ్జాక్ట్గా ప్రతిరోజు అది మారుతూనే ఉంటుంది. యావరేజ్ తీసుకుని చెప్పేశాను కాబట్టి ఆ యావరేజ్ కాలంలో మీరు ఏదైనా సరే ఈశ్వరారాధన శ్లోకాలు చేసుకోవడానికి ట్రై చేయండి, శుభం జరుగుతుంది. శుభం పోయేది. ఇండివిజువల్గా మీరు జన్మజాతకాలు అందరూ కూడా అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మజాతకాలు, ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి. మీ జన్మజాతకం ఏంటి, మీ కుండలిలో మీ లగ్నం ఏంటి, లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మకుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎక్కడ గోచరిస్తున్నాయి, మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది, దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ జెనరిక్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా మీకు ఉన్న క్వశ్చన్స్కి ఏ డేట్స్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం, అలాంటివి అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి.
15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు. కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు. ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.